ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన గురుగారిని అడుగుదాం, గట్టుపల్లి సురేష్ గారిని. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు చెప్పండి, వృశ్చిక రాశి వారికి ఈసారి ఏమైనా ఎటువంటి అదృష్టం కానీ, లేకపోతే వీరికి ఎటువంటి పరిహారాలు కానీ, లేకపోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వీరికి ఎట్లా కలిసి వస్తుంది, ఇంతకుముందు జరిగినటువంటి పాపాలు ఈసారి తొలగిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక్కడ మనకి ఆలోచించినట్టయితే కనుక వృశ్చిక రాశి వారి గురించి చెప్పినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం వరకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా కొంత కొంతగా మనకి మెలకు వచ్చినట్టే ఉంటుంది, కలిసి వచ్చినట్టే ఉంటుంది, కానీ కనపడదు. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటి, రెండోది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటి, మూడోది ఆరోగ్యం కూడా సహకరించకపోవడం ఒకటమ్మటి మూలిగినెత్తం తాటిగా పడింది అంటారు, వింటారు కదా మీరు. మూలిగినెత్తం తాటిగా పడింది, మనం అసలుకే బాగాలేకుంటారు బాబు అని కూర్చుంటే మన నెత్తిన వచ్చి ఒక తాటిగా పడింది అనమాట, దానికి ఇంకొంచెం హెడేక్ అనమాట. అలానే వీరికి ఏమవుతుందంటే కనుక ఒక సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు, మరొక సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి వీరికి ఈ డిసెంబర్ మాసం కూడా ఇలానే ఉంటుందని చెప్పవచ్చు. మరొకటి ఏంటంటే వీరికి కొంచెం గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎలా అంటే అరటిపండు తింటే పొన్నిరిగిపోద్ది, ఎక్కడైనా విన్నారా? కానీ వీళ్ళ జరుగుతుంది అది. అంటే అరటిపండు తిన్నా పొన్నిరిగిపోద్ది, వీళ్ళ దరిద్రం బాగాలేకపోతే అలానే ఉంటుంది అనమాట. కాబట్టి రాశి వారికి గ్రహాలు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అలానే ఉంది, అలానే ఈ వృశ్చిక రాశి వారి మీద కుజుని యొక్క అశుభ దృష్టి అలానే ఉంది, అలానే ఈ వృశ్చిక రాశి వారి మీద రవి యొక్క అశుభ దృష్టి అలానే ఉంది. డిసెంబర్ మాసం మొత్తం ఉంటుంది. 15వ తారీఖు తర్వాత రవి భగవాన్ మారతాడు కాబట్టి కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తూ ఉంది. జాబ్లో ఇంక్రిమెంట్స్ రావు, అలానే ప్రయత్నం చేస్తే ఉన్న జాబ్ పోతుంది. కాబట్టి పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్ని ఏం అడగడానికి కానీ ఏం చేయడానికి కానీ లేదు. కానీ డిసెంబర్ మాసం మొదటి కూడా ఉన్నప్పటి జాబ్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కొత్త జాబుల కోసం ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ చేసినప్పటికీ కూడా డిసెంబర్ వదిలేదు కానీ జనవరి 5 తర్వాత ప్రయత్నం చేయాలి. 2020 సంవత్సరం జనవరి 5వ తారీఖు తర్వాతే కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేయాలి. ఇక విదేశాలకు అయితే మాత్రం అంత అవకాశాలు అయితే కనిపించట్లేదు. డిసెంబర్ మాసం మొత్తం కూడా విదేశానికి ప్రయత్నం వదిలేసేయాలి. జనవరి 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోండి, చాలా మంచిది. సగ్రత కూడా అయిపోతుంది అప్పటికి. ఇక దానితో పాటు ఎడ్యుకేషన్ చదువుకోవాలి, పోటీ పరీక్షలు అయితే మాత్రం కొంతమేర బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే గురుబలం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది, శుక్రబలం కూడా కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వస్థానానికి ఇక్కడ 3వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక ఇక శుక్రుడు వచ్చేసి 180 డిగ్రీల పవర్ ఉంది కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశిలో ఉంటుంది కాబట్టి కొంతమేర అదృష్టం అనేది చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా పోటీ పరీక్షల్లో కావచ్చు, ఏదైనా ప్రయత్నం చేస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి వాటిల్లో ప్రయత్నం చేయొచ్చు. బీడీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇంకా వీరు అనేక రంగాల్లో కూడా ముందుకు రావాలనుకుంటే కనుక మెడికల్ ఫీల్డ్ అయితే బాగుంటుంది వీరికి. అలానే పాలు ఉత్పత్తులు లాంటి వాటిలో, పాలి పరిశ్రమ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాంటి ప్రయత్నాలు చేసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి కలిసి రావు. ఇక రెస్టారెంట్స్, హోటల్స్ కూడా వీరికి బాగానే ఉంటాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకుంటే మంచిది. ఉన్నపాటి జాబ్ చేసుకుంటూ ఆరోగ్యం కూడా సహరించదు కాబట్టి ఉన్నపాటి చేసుకుంటే సరిపోతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే అస్సలు కలిసి రావు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా అలా ఉంటే సరిపోతుంది. ఇక వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారైనా కొంతమేర అదృష్టం ఉండాలి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో పరిహారం ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ముడుపు కట్టుకోవడం. ఏదైనా గురువారం లేదా శుక్రవారం రోజున ముడుపు కట్టాలి. ఆ ముడుపు ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ క్లాత్లు కడితే చాలా మంచిది. ఇక మన ప్రేక్షకులకు ముడుపు ఎలా కట్టుకోవాలో తెలుసు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు వేసేటువంటి వేసిన వాళ్ళు ముడుపు కట్టేటువంటి దాంట్లో ముఖ్యంగా వేయాల్సిందంటే తాంబూలం, అరటి ఆకులు, ఇది మనకి తొమ్మనపాకులు ఒక 2, తుడేలు తీయకూడదు. దాంట్లో ఒక్కలు పోకలు అంటారు, అవి ఒక 2, 11 రూపాయలు డబ్బులు. ఇక వాళ్ళు ఏం వేస్తారో వేయచ్చు. పసుపు కొమ్ములు కూడా వేయాలి ఒక 2. దాంట్లో అక్షంతలు వేయాలి. దాంట్లో ఇంకేమో చాలా వేస్తారు అనమాట. వారికి ఏదైతే మొక్కుబడి ఉందో ఆ విషయమైన మొక్కుబడి ప్రకారంగా దాంట్లో వేసుకొని ఆ ముడుపుని ఇంట్లో పెట్టుకొని దేవుని మందిరంలో ఒక నైట్ పూట అంతా నిద్ర చేయించాలి. అక్కడ మళ్ళీ ఆ ముడుపు స్వామివారికి కట్టేటప్పుడు దీప ద్వైప నైవేద్యం పెట్టి ఆ ముడుపుని తీసేయాలి. హారతి ఇచ్చిన తర్వాతే ఆ కోరికంతా తీరాలని చెప్పేసి ఆ ముడుపు తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించుకుంటే సరిపోతుంది. ఇది ఒక పరిహారం చేసుకోవాలి. ఇక రెండో పరిహారం వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఏ రంగంలో ఉన్నవారైనా అదృష్టం కొంతమేర గ్రహాల యొక్క సానుకూలంగా ఉండాలి కాబట్టి కొంతైనా వెసులుబాటు ఉండాలి కాబట్టి ఇంకొక పరిహారం కూడా వీరు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా లవంగాలు, క్లౌడ్స్, లవంగాలు ఒక 2 పనుకునేటప్పుడు తినేసి వాటర్ దగ్గర పనుకుంటే చాలా మంచిది. కుజుడు కావచ్చు, అలానే రాహు కావచ్చు, వీరిద్దరు కూడా గ్రహాలు కొంచెం సానుకూలంగా ఇస్తారు కాబట్టి కేతువు కూడా సానుకూలంగా ఇస్తారు. లవంగాలు తింటే సరిపోతుంది. ఈ విధంగా పరిహారం చేసుకొని ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా ఈ డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో కొంతమేర గ్రహాల యొక్క సానుకూలత పొంది అదృష్టవంతులు అవ్వచ్చు. ఓకే గురుగారు, ధన్యవాదాలు.